హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రియల్టర్ హరి, ఏపీ గవర్నమెంట్ ఆథరైజ్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ అండి. సో మన వైజాగ్లో రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ ఉందండి. సో ఇప్పుడు మీకు చూపించబోతున్న లేఅవుట్ ఉత్కర్ష వాళ్ళు వేస్తున్న పెరల్ లేఅవుట్ అండి. ఈ దాకమర్రి విలేజ్లోకి వస్తుందండి. సో ఈ చుట్టుపక్కల మనకు డైరెక్ట్ ఉడవల్ వేసిన లేఅవుట్ ఉంది. డైరెక్ట్ ఉడల్ లేఅవుట్ చాలా పెద్దది. అలాగే భూమాత వాళ్ళది సింధు అవెన్యూస్ ఉన్నాయి. అలాగే చిన్న చిన్న లక్ష్మీ గార్డెన్స్ అని చెప్పి లేఅవుట్ ఉందండి. సో ఇది మనకి హైవే నుంచి 1 కిలోమీటర్న్నర డిస్టెన్స్లోనే మనకి రఘు కాలేజ్కి ఆపోజిట్లో ఒక చిన్న రోడ్డు ఉంటుందండి. ముందు మనకి దాకమరికి వెళ్ళే రోడ్డు, ఆ విలేజ్ అటువైపు ఉంటుందండి. సో మనకి లేఅవుట్ అంతా ఇటుపక్క ఈ లేఅవుట్ అలాగ వెళ్తే ఇది గద్దపేట అన్నీ కలిపి మనకి పద్మనాభం వెళ్ళిపోద్దండి రూట్ అలాగా. సో మనకి ఈ ఉత్కర్ష పెరల్ అనేది లేఅవుట్ మీకు మొత్తం చూపిస్తానండి. సో ఇందులో మనకి కొన్ని కొత్త ప్లాట్లు, ఇది కొత్త లేఅవుట్ అండి. సో మనకి కొన్ని ప్లాట్లు సేల్కి ఉన్నాయి. సో అది మీకు చూపిస్తానండి లేఅవుట్ అంతా. సో ఇదండి మీకు అంటే మన వీడియో తీస్తున్నప్పుడు మాట్లాడితే ఏం వినిపించట్లేదని చాలామంది సబ్స్క్రైబర్ చెప్పిస్తున్నారు. వాయిస్ క్యాన్సిలేషన్ మన దగ్గర లేదు. సో అందుకనే జస్ట్ వీడియో ఎంట్రన్స్లో ఇంట్రడక్షన్ మాట్లాడుతున్నాం, క్లైమాక్స్లో మాట్లాడుతున్నాం. సో ఇది మనకి ఉత్కర్ష కంపెనీ వాళ్ళు వేసిన లేఅవుట్ అండి. ఉత్కర్ష వాళ్ళు చాలా హై రేంజ్డ్ ప్రాజెక్ట్స్ కడుతున్నారు. మనకి బక్కనపాలెం దగ్గర ఫ్లాట్లు కట్టారు. అలాగే మనకి కొత్త వలస దగ్గర తగరపాలెం దగ్గర ఉత్కర్ష జువల్ అని చెప్పి అవంతి కాలేజ్కి ఆపోజిట్లో కట్టారు. సో అలాగే ఉత్కర్ష వాళ్ళ లేఅవుట్ కూడా ఉన్నాయండి. అక్కడ తగరపలస మనకి అవంతి కాలేజ్ పక్కన ఉన్నది ఉత్కర్ష లేఅవుట్ ఉన్నాయి. చాలా రెడీ టు కన్స్ట్రక్షన్ పనికొచ్చే లేఅవుట్లు అండి. సో ఇది కొత్తగా వేసారండి లేఅవుట్. ఇది బ్లాక్ టాప్ రోడ్, ఇంక తారు వేయలేదు. సో ఇది చాలా చిన్న లేఅవుట్ అండి. ఇంచుమించు ఒక 2-3 ఎకరాల్లోనే వేశారు. మొత్తం అన్నీ 40 ఫీట్ రోడ్లు ఇచ్చారు. సో ఇదేంటంటే దీనికి ప్లస్ ఏంటంటే దాకమర్రి విలేజ్లో డైరెక్ట్గా మీకు చెప్పాను కదండి, వడా లేఅవుట్ వేసారు. డైరెక్ట్ వడా లేఅవుట్ ఇంచుమించు 100 ఎకరాలు ఎంత ఉంటుందండి. సో అలాగే ఆక్షన్ కూడా వేశారు. పక్కనే సింధు అవెన్యూస్ అని చెప్పి భూమాత వాళ్ళు వేశారు. సో ఇది హైవే నుంచి జస్ట్ మనకి విజయనగరం నుంచి మన షాలూరు హైవే ఉంది కదండి, రాయపూర్ ఓల్డ్ హైవే, దానికి 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే మనకి ఈ లేఅవుట్ ఉందండి. సో ఇదేంటంటే పర్ స్క్వేర్ యార్డ్ కాస్ట్ గవర్నమెంట్ వాల్యూ 11,000 ఉందండి. సో మనకేంటంటే ఎవరైనా లోన్కి వెళ్దాం అనుకున్న వాళ్ళకి సో గవర్నమెంట్ వాల్యూ ఎక్కువ ఉండితే ఎక్కువ లోన్ వస్తుందండి. సో మనం ఇంచుమించు ఒక 200 గజాలు తీసుకుంటే ఓన్లీ మనకి 200x11 22 lakhs గవర్నమెంట్ వాల్యూ ఉందండి. సో రిమైనింగ్ ఒక 4-5 లక్షలు మనం పెట్టుకుంటే మనం ఇందులో ప్లాట్ పర్చేస్ చేసుకోవచ్చు. మనకి ఎప్రిషియేషన్ కూడా బాగుంటుందండి. సో మనకి హైవేకి దగ్గర పక్కనే విలేజ్ ఉందండి. సో ఇది అంతా దాకమర్రి విలేజ్ అండి. కొంచెం ముందుకెళ్తే ఇంకా పెద్దది ఉంది. సో ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి, రెడీ టు కన్స్ట్రక్షన్కి బాగానే ఉంటుందండి. పక్కనే ఇదంతా మెయిన్ రోడ్ దగ్గర రఘు కాలేజ్కి దగ్గరలో. సో మీరు ఏదైనా కట్టుకొని హాస్టల్ లాంటివి పెట్టుకుంటే స్టూడెంట్స్ ఎక్కువ ఉన్నారండి ఇటువైపు.
సో ఈ దగ్గరలోనే మనకి ప్రశాంత్ విహార్ లేఅవుట్, అలాగే భూమాత వాళ్ళది సుకృతి శుభగృహ వాళ్ళ లేఅవుట్లు అన్నీ ఉన్నాయండి. సో ఈ దాకమర్రి కొంచెం గవర్నమెంట్ వాల్యూ ఎక్కువ ఉన్నదండి, డైరెక్ట్ గొడవల లేఅవుట్ ఉండడం బట్టి. సో దాకమర్రిలో మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే బాగుంటుందండి. ఇది ఎయిర్పోర్ట్కి ఇంచుమించు చాలా దగ్గరండి, ఇది షార్ట్ కట్ ఉంటుందండి. మనకి ఏంటంటే రఘు కాలేజ్ బ్యాక్ సైడ్ అలాగే డైరెక్ట్ ఎక్కువ వెళ్ళిపోవచ్చండి. అంటే రఘు కాలేజ్ నుంచి మోపాడ నుంచి సవరవెల్లి అలా వెళ్ళొచ్చు, లేదంటే అక్కవరం. అంటే ఒక 10-15 కిలోమీటర్ల డిస్టెన్స్లోనే మనకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉందండి. దీని అడ్వాంటేజ్ ఏంటంటే ఇది విశాఖ జిల్లాలోకి వస్తుందండి. ఇది దాకమర్రి అనేది భీమిలి మండలం అండి. సో దాకమర్రికి పక్కన ఉన్నది మోదవలస, అది డెంకాడ్ మండలం. ఇటుపక్క గెద్దపేట, అది పద్మనాభం మండలం. సో ఇది మనకి భీమిలి మండలం అండి. సో రఘు కాలేజ్ అనేది భీమిలి మండలం. సో ఇది మనకి ఎప్పుడైనా విశాఖ జిల్లా కాబట్టి ఫ్యూచర్లో ఇది కూడా జీవీఎంసీ లిమిట్స్లోకి వస్తుందండి. సో ఆటోమేటిక్గా మనకి ప్రైజ్ ఎప్రిషియేషన్ ఉంటుందండి. సో ముందు ప్రయారిటీ వైజాగ్ జిల్లాలో ఉన్న లేఅవుట్స్కి, తర్వాత విజయనగరం, తర్వాత శ్రీకాకుళం కదండి. సో దాని పరంగా చూసుకుంటే మన గవర్నమెంట్ వాల్యూ కూడా ఎక్కువ ఉందండి. సో మీరు దాకమర్రి లేఅవుట్లో ఇన్వెస్ట్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే మీకు మోర్ డీటెయిల్స్ కావాలంటే నన్ను కాంటాక్ట్ చేయండి. నా నెంబర్ 9550049947 అండి. సో ఇలాంటి మీకు ఎక్కువ వీడియోస్ కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి వాళ్ళ ఫ్లాట్లు కానీ సైట్లు కానీ అగ్రికల్చర్ ల్యాండ్లు, ఇండివిజువల్ హౌస్, విల్లాస్ ఏవి కావాలన్నా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు డేటా వస్తుందండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.